బాక్స్ ఆఫీస్ బరిలో సత్తా చాటిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే భారీ కలెక్షన్లు సాధించిన 7 సౌత్ సినిమాలేవో తెలుసుకుందాం. ఈ ఏడాది సౌత్ సినిమా నుంచి అనేక సినిమాలు వెండి తెరపైన విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాగే బాక్స్ ఆఫీస్లో అద్భుతమైన వసూళ్లను సాధించాయి. సౌత్ సినిమా ఒకటి అత్యధిక వసూలు సాధించిన రికార్డును సృష్టించింది. 2025లో అత్యధిక వసూలు సాధించిన సౌత్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 850 కోట్లతో కాంతారా చాప్టర్ 1. చాప్టర్ 1 కాంతారా సౌత్ ఇండియన్ సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా కూడా నటించారు. సుమారు 130 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 850 కోట్ల రూపాయలను వసూలు చేసి చరిత్ర క్రియేట్ చేసింది. 517 కోట్లతో రజనీకాంత్ కూలీ. 2025లో అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలయికలో వచ్చిన కూలీ సినిమా కూడా ఉంది. ఈ సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 517 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డివోషనల్ హిట్ మహావతార్ నరసింహ. యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహ కూడా అందరి దృష్టిని ఆకర్షించి ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఈ మూవీ కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 325 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఆ సంవత్సరం అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. మలయాళం హిట్ లోకా చాప్టర్ 1. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1. ఇది కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దాంతో బాక్స్ ఆఫీస్లో భారీ వసూలు సాధించింది. 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా దే కాల్ హిమ్ ఓజీ. ఇది కూడా హిట్ సినిమాల జాబితాలో చేరింది. 240 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం సుమారు 298 కోట్ల రూపాయల వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి. మోహన్ లాల్ L2 ఎపురాన్. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా L2 ఎపురాన్. దీనికి పృథ్వీరాజ్ దర్శకుడు. ఈ చిత్రం కూడా అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 268 కోట్ల రూపాయలను వసూలు చేసింది. L2 ఎపురాన్ రికార్డులు బద్దలు కొట్టి గొప్ప విజయాన్ని సాధించింది. ఇక విజయాలు సాధించిన ఇతర సౌత్ సినిమాలు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా భారీగా చర్చనీయాంశమయ్యాయి. వీటితో పాటు కన్నడ సినిమా సూ ఫ్రమ్ సో కూడా హిట్ అయింది. ఇది కేవలం 5 నుంచి 6 కోట్ల రూపాయల బడ్జెట్తో 125 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ డెవోషనల్ సోషల్ డ్రామా అఖండ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్తో దూసుకెళ్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ ఫస్ట్ డే కలెక్షన్లను బీట్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ 2 వరల్డ్ వైడ్గా 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ఈ మూవీ టీం అఫీషియల్గా వెల్లడించింది. ప్రీమియర్లతో కలిపి ఈ వసూలు సాధించినట్టు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. బాలయ్య కెరీర్లోనే ఫస్ట్ డే ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి మూవీ ఇదేనని తెలిపింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే 10 కోట్లు వచ్చినట్టు నిర్మాత రామ్ ఆచంట తెలిపారు. తెలుగు రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ప్రీమియర్స్ వేశారు. ఇక ఇండియా వ్యాప్తంగా 22.53 కోట్ల నెట్ కలెక్షన్ కాగా తెలుగు నుంచి 21.95 కోట్లు, హిందీ ద్వారా 11 లక్షలు వచ్చాయి. ఇప్పటి వరకు ఇండియాలో 30.53 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ అంతా కలుపుకొని 59.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ అఖండ 2ని బీట్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ డే 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వారం రోజుల్లోనే 300 కోట్లకు చేరువలో ఉండగా అఖండ 2 కూడా వారం రోజుల్లోనే అంతే స్థాయి కలెక్షన్లను సాధించింది. కన్ఫర్మ్ అంటూ కూడా బాలయ్య ఫ్యాన్స్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రికార్డుల కలెక్షన్ల పైన మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
అఖండ 2 ఘన విజయం సాధించడంతో ఈ మూవీ టీం పండగ చేసుకుంటుంది. ఇది మూవీ కాదని భారతదేశ ఆత్మ అని అన్నారు డైరెక్టర్ బోయపాటి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో పాటు ఆయన కేక్ కట్ చేశారు. ఇంతటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్ యూ చెప్పారు. లాజిక్ లేదంటూ వస్తున్న విమర్శలకు డైరెక్టర్ బోయపాటి స్పందించారు. అఖండ ఓ సూపర్ మ్యాన్ అని, దీనికి లాజిక్ మ్యాజిక్ అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బోయపాటి. ఈరోజు మీ ముందు ఈ విధంగా సెలబ్రేషన్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.